హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఏం చేస్తున్నాను తెలుసా? గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి. చూడండి ఏం చేస్తున్నానో గెస్ చేయండి, ఓకేనా? మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇవేంటివి? బుడ్డపప్పులు. అంటే మా సైడు బుడ్డపప్పులు అంటారండి. మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. అంటే బుడ్డపప్పులు అంటే కొందరు బుడ్డపప్పులు అంటారు, కొందరు పల్లీలు అంటారు, కొందరు శనగపప్పు అంటారండి. మా సైడ్ అయితే ఎక్కువ బుడ్డపప్పులే అంటారు. మీ సైడ్ ఏమంటారో చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పానీపప్పు చేస్తున్నానండి. ఇగో పానీపప్పు చేస్తున్నాను. పానీపప్పు అంటే బెల్లము, ముత్తవాడి పప్పు, యాలకలు. చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి, కానీ కూర్చొని ఏం చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారా అని చూసేదాన్ని. అని నేను యూట్యూబ్ కోసం అయితే చేయలేదు, కానీ తినడానికి కోసమే చేస్తున్నాను. పానీపప్పు రక్తానికి, బ్లడ్కు బాగా మంచిదండి. చూద్దాం. ఎసురు కాగేసింది. ఎసురు కాగేసిందండి. ముందుగా బెల్లం ముత్తబాడు వేసుకున్నాం. కరెంటు పోయిందండి, అందుకు ఉప్పు కనపడుతుంది. ముత్తవాడి పప్పు బెల్లం వేసాను ఫస్ట్. మీ సైడ్ ఎట్లా చేస్తారో పానీపప్పు తెలు. అదే అంటారు కదా, ఏమంటారంటే పప్పు చెక్క అవి అంటారు. అక్కడ హైదరాబాద్లో, గుంటూరు సైడు, విజయవాడ పప్పు చెక్క అంటారు. మా సైడ్ అయితే పానీపప్పు అంటారు. పిల్లప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే రూపాయి అప్పుడు చెల్లేదు కదా, రూపాయి మిగిలించుకుండేది. అమ్మళ్ళు ఏదన్నా కొట్టు పోయి తీసుకురామంటే ఇట్లా పానీపప్పు కొనుక్కుంటూ